జనసేన పార్టీ బలపడుతూ కూటమిని కూడా బలపరుచుకుంటూ రాబోయే 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యమని బందర్ పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ మొట్టమొదటిగా వాడిపోయే సీటు బందర్ సీటు అని అన్నారు. ఇక భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ కోసం నిధులు తీసుకొస్తే వైసీపీ నాయకులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం 4వ డివిజన్ కార్పొరేటర్ ఛాయాదేవి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ అయింది. గత సంవత్సరం దాదాపు ఒక 56,000 సభ్యత్వాలు నమోదయ్యాయి మన మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం. ఈ సంవత్సరం దాన్ని దాదాపు 1,00,000కి తగ్గకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. సో జనసేన కార్యకర్తలు అందరూ కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నారు. డే బై డే సభ్యత్వ నమోదు కూడా ఇంప్రూవ్ అవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం, పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం మా వంతు మేము కృషి చేస్తాం. అలాగే ఈ వార్డులో సోదరి ఛాయాదేవి గారు కార్పొరేటర్ గా ఉన్నారు. ఈరోజు ఇక్కడి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. సో ప్రతి వార్డులో కూడా ఇన్ఛార్జికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ లాగా ఇచ్చేసి దీన్ని మరింత వేగవంతంగా రెట్టింపు అయ్యే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఫిబ్రవరి 26 నుంచి స్టార్ట్ అయింది. గత సంవత్సరం దాదాపు ఒక 56,000 సభ్యత్వాలు నమోదయ్యాయి మన మచిలీపట్నం పార్లమెంట్.